నటి ఐశ్వర్య భర్తపై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఐశ్వర్య టీవీ సీరియల్స్ లో నటిస్తుంది. ఈమె భర్త శ్యామ్ కుమార్ ఫోటోలు మార్ఫింగ్ చేసి డబ్బుల కోసం బెదిరిస్తున్నారని రమేష్ బాబు అనే వ్యక్తి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు నటి భర్తపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కమలాపురి కాలనీలో నివసిస్తున్న వ్యాపారవేత్త రమేష్ బాబుకు 3 ఏళ్ల క్రితం కుటుంబ సభ్యుల ద్వారా టీవీ నటి ఐశ్వర్యతో పరిచయం ఏర్పడింది. 2023 సెప్టెంబర్ 6న ఐశ్వర్య శ్యామ్ కుమార్ పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన కొద్ది రోజులకే వారిద్దరి మధ్య గొడవలు జరిగాయి. దీంతో సెప్టెంబర్ 26న రమేష్ బాబుకు శ్యామ్ కుమార్ ఫోన్ చేసి తనకు 10 లక్షలు ఇవ్వాలని, లేకపోతే ఐశ్వర్యతో దిగిన ఫోటోలు మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తా అని బెదిరించాడు. రమేష్ బాబు లెక్క చేయకపోవడంతో శ్యామ్ కుమార్ చెప్పినట్లు చేశాడు. ఈ నెల 12న ఓ ఛానల్లో శ్యామ్ కుమార్ మాట్లాడుతూ గతేడాది అక్టోబర్ 9న తన భార్య రమేష్ బాబు ఒకే గదిలో ఉండడాన్ని చూసినట్లు చెప్పాడు. కానీ ఆ నెల 4 నుంచి 14 వరకు తాను ఆస్ట్రేలియాలో ఉన్నట్లు రమేష్ బాబు చెప్పాడు. తన గౌరవాన్ని దెబ్బతీయడానికి శ్యామ్ కుమార్ ప్రయత్నిస్తున్నాడంటూ జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం మనకు ఫోన్ లైన్ కు ఐశ్వర్య భర్త శ్యామ్ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తుంది. శ్యామ్, చెప్పండి, అసలు ఏంటి ఈ ఫోటో మార్ఫింగ్ ఇష్యూ? ఆ మార్ఫింగ్ అనేది ఫోటో కాదు మేడం, అది రమేష్ అన్నదానికి మాకు ఎటువంటి గొడవ లేదు మేడం. ఆ రోజు అతనే ఫోన్ చేసి నేను మా వైఫ్ ఉన్నప్పుడు కాన్ఫరెన్స్ కాల్లో అతనికి వేరే నంబర్ నుంచి కాల్ చేసి పవర్ చేతను ఫోన్ చేసి నన్ను నా పేరెంట్స్ తిట్టడం జరిగింది. ఆ తిట్టిన టైంలో అతను స్క్రీన్ రికార్డింగ్ చేసి వాళ్ళ ఫాదర్ పెట్టడం జరిగింది. అమ్మాయి వాళ్ళ ఫాదర్ పెట్టి ఎవరు ఇలాగా తిడుతున్నారు, మీరు ఏంటి ఇలా పట్టించుకోరు ఏంటి, సో అండ్ సో అక్కడ ఇష్యూ అయినప్పుడు ఇలా చూసాం మేము అనేసి చెప్పడం జరిగింది వాళ్ళ ఫాదర్కి. వాళ్ళ ఫాదర్ నుంచి పెళ్లికి ముందు మీరు చూసుకోవాలి కదా, ఇవన్నీ మాకెందుకు, అమ్మాయి ఫ్రెండ్స్ అమ్మాయి కోసం వస్తారు మాట్లాడతారు, నన్ను అడగకు, పెళ్లి చేయడం వరకే మా బాధ్యత అని చెప్పారు. మేము వాళ్ళ ఇంటికి రెస్పాన్స్ సరిగ్గా బాగాలేదని నేను మా మదర్ విశాఖపట్నంలో వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. కానీ వాళ్ళు ఎటువంటి డోర్లు అవి తీయకుండా మేమే రివర్స్ గొడవకొచ్చు అని చెప్పి అక్కడ లోకల్ పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని గురించి పోలీసు వారు ఎటువంటి ఎంక్వైరీ చేయలేదు, ఏదేం చేయలేదు. నెక్స్ట్ ఇంకా నేను మా వైఫ్ తరచూ ఫోన్ కాల్ మాట్లాడాం, వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడమని బతిమాడమని చెప్తే సరే కలిసి ఉండాలని తనకి కూడా ఇంట్రెస్ట్ ఉంది కదా అనేసి మేము ఆ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఈ లోపల ఇంకా ఇలాగా జరుగుతున్న టైంలో నేను మొన్న ఫెబ్ 14th నేను హైదరాబాద్ రావడం జరిగింది. తను కొన్ని గిఫ్ట్స్ అవి కొన్నాను, ఏ గిఫ్ట్స్ కొన్నానో దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది నా దగ్గర. అవి ఇంటికి పంపిస్తే ఆ ఇంట్లో లేరని తెలిసింది, అవి షిఫ్ట్ అయిపోయిందని చెప్పారు. వెంటనే వాళ్ళు మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళకి ఇంటికి వెళ్ళి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆ సేమ్ డే నేను విశాఖపట్నంకి వచ్చాను. 15th వీళ్ళు గచ్చిబౌలి ఉమెన్స్ పిఎస్లో నా మీద అమ్మాయి మీద నేను దాడి చేయడానికి వచ్చానని, అక్టోబర్ 26న మాకు అయినప్పుడు కాన్వర్సేషన్ అవి ఎడిట్ చేసి అమ్మాయి నన్ను ఇలా తిట్టాడు మా ఆయన అది ఇది అని చెప్పి వాళ్ళు కొన్ని ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి కేసు పెట్టడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ శ్యామ్ కుమార్ గారు.